హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూసే చార్ట్ ఒక స్పోర్ట్స్ పర్సన్ది. సో నేను ఇక్కడ అన్ని హౌజెస్ గురించి చెప్పట్లేదు, అన్ని భావాల గురించి నేను చెప్పట్లేదు. ఓన్లీ ఫస్ట్ హౌస్ని మాత్రమే మనం అనలైజ్ చేద్దాం. సో ఒక స్పోర్ట్ పర్సన్కి కావాల్సిన బిగ్గెస్ట్ అసెట్ ఏంటి? తన యొక్క బాడీ అండ్ థింకింగ్ కెపబిలిటీ, రైట్? సో ఇన్ ఆస్ట్రాలజీ ఫస్ట్ హౌస్ అన్నది ఫిజికల్ బాడీని చూపిస్తుంది. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ తనుభావ. ఇంకా దాన్ని లగ్నం అని కూడా అంటారు. అయితే పైన చార్ట్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి లగ్నాన్ని అంటే, మనకి ఎక్కడైతే ఏఎస్ కనిపిస్తుందో అది మనకి లగ్నం అవుతుంది. ఇక్కడ ఏఎస్ అన్నది జెమిని జోడియాక్ సైన్లో అంటే మిథున రాశిలో కనిపిస్తుంది. లగ్నంతో పాటుగా అదే లగ్నంలో, అదే హౌస్లో, అదే భావంలో మనకి సన్ అండ్ మెర్క్యూరీ కూడా ఉన్నాయి. బుధుడు అండ్ సూర్యుడు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ బుధుడు సూర్యుడు కలుస్తారో దాన్ని మనం బుధ ఆదిత్య యోగం అంటాం. ఆస్ట్రాలజీలో ఈ యోగానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది చాలా మంచి యోగం. దీనివల్ల ఒక పర్సన్కి ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఉంటాయి, క్విక్గా థింక్ చేస్తారు. సూర్యుడు మొదటి భావంలో ఉన్నందున తను లీడ్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు సూర్యుడు లగ్న లార్డ్ అన్నది లగ్నంలో ఉండడం వల్ల అది లగ్నానికి ఎక్కువగా బలం చేకూరుస్తుంది. ఈ చార్టులో లగ్నం అన్నది చాలా బలమైనదిగా ఉన్నది. అందుకని ఈ పర్సన్ యొక్క హెల్త్ కానీ, ఇంటెలిజెన్స్ స్కిల్స్ కానీ, ఒక స్పోర్ట్స్కి ఉండాల్సిన ఫోకస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి సన్ అన్నది హెల్త్ని చూపిస్తుంది, హెల్త్కి సంబంధించిన కారకుడు. సో మొదటి భావము హెల్త్కి సంబంధించిందే, శరీరానికి సంబంధించిందే. సో సన్ మొదటి భావంలో ఉండడం వల్ల ఆ పర్సన్ యొక్క హెల్త్ చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్కి హెల్త్ అన్నది ఎంత ఇంపార్టెంట్, తన శరీరం అన్నది ఎంత ఇంపార్టెంట్. అలాగే స్పోర్ట్స్లో ఎలా ఆలోచన విధానం కూడా చాలా క్విక్గా ఉండాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. సో ఈ చార్ట్కి ఫస్ట్ హౌస్ చాలా బలం చేకూర్చింది. థ్యాంక్ యూ.